హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మౌనికా శేఖర్ ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. నేను ఈరోజు బతుకమ్మ పండుగ గురించి వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. మా సిస్టర్ వాళ్ళ కాలేజ్లో ఇలాగ బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే స్టూడెంట్స్తో జరిగింది. ఇదైతే మామూలుగా అసలు ఇంతకుముందు తెలంగాణలో చేసుకునేవాళ్ళండి. ఇప్పుడు నిదానంగా మన ఆంధ్రాలో కూడా చేస్తున్నారు. ఏదైతేనే అమ్మవారి పండుగ ఏ రాష్ట్రంలో అయినా మంచిగా చేసుకోవడమే కదా మనకు కావాల్సింది. చూడండి, అమ్మవారిని ఎంత చక్కగా బతుకమ్మని పూలతో అలంకరించారో. బతుకమ్మ పండుగ మనకు చెప్పేది ఏంటంటే, ఈ యూనివర్స్లో ప్రతిదీ ఇంపార్టెంటే. సూర్యుడు, చంద్రుడు ఎలా అయితే మనం ఆరాధిస్తామో అలాగే పువ్వులని అన్నిటిని కూడా ఆరాధించాలి అని చెప్పని అనేది మన పెద్దవాళ్ళ ఉద్దేశం అండి. అందుకని చెప్పననే ఇలాంటివన్నిటిని కూడా పెడుతుంటారు. కానీ మన ట్రెడిషన్ని ఫాలో అవడం, దాన్ని ముందుకు తీసుకెళ్ళడం మన బాధ్యత. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ప్రతి స్కూళ్ళు ఆర్ కాలేజెస్లో కూడా ప్రతి ఫెస్టివల్ని కూడా సెలబ్రేట్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే భావితరాలకి మన పండుగలు ఏంటి, వాటి ఉద్దేశం ఏంటి, మన ట్రెడిషన్ ఏంటి అనేది తెలుస్తుందండి. దీనికి అందరూ లెక్చరర్స్, స్టూడెంట్స్ కూడా బాగా హెల్ప్ చేస్తున్నారు. చిన్న చిన్న స్కూల్స్లో కూడా బతుకమ్మ పిల్లలతో ఆడిస్తున్నారు. దానివల్ల పిల్లలకు కూడా మన ఫెస్టివల్స్ పట్ల అవేర్నెస్ అనేది కలుగుతుందండి. దీనికి మనం మాత్రం చాలా మన ఆడపిల్లలంతా కూడా ఎంత పద్ధతిగా డ్రెస్ వేసుకొని చాలా చక్కగా అమ్మవారిని అలంకరించి మంచిగా డ్యాన్స్ చేసి ఆవిడనైతే సాగనంపుతున్నారండి. దానికి లెక్చరర్స్ కూడా ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. అమ్మవారిని అక్కడ డ్యాన్స్ అయితే అయిపోయిందండి. ఇంకా అమ్మవారిని పూజించిన తర్వాత ఆమెని నిమజ్జనం చేయడానికి అయితే తీసుకెళ్తున్నారు. పక్కనే ఉన్న వాటర్ ఉంటే అక్కడ అందుట్లో అమ్మవారిని అయితే కలుపుతున్నారు. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.